హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 8th క్లాస్ సెమిస్టర్ 2 8వ పాఠం అయితే మేలు మలుపు అండి. గ్రామర్ చూస్తున్నాం. పాఠం వచ్చి మేలు మలుపు. ప్రక్రియ, కథ, ఇతివృత్తం, ఆత్మస్థైర్యం. రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. మనం సెమిస్టర్ 1లోనైతే ఆల్రెడీ చూసామండి గ్రామర్ పాయింట్. ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి ఛానల్లో. ఇప్పుడు సెమిస్టర్ 2లోని 8వ పాఠం మేలు మలుపు గ్రామర్ చూద్దామండి. ఇదిగోనండి మేలు మలుపు లెసను. రచయిత వచ్చి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. మనకి పాఠం అంతా చదివి పెట్టానండి ఆల్రెడీ. మనం ఇప్పుడు గ్రామర్ చూద్దాం. కింది పదాలకు పట్టిక ఆధారంగా అర్థాలను గుర్తించి రాయండి. ఇందులో ఉన్నవి అర్థాలండి. చూడండి, తేరుకొని అంటే కోలుకొను, కింకరుడు సేవకుడు, క్రతువు యాగం, నయం మంచిది. అర్థాలండి అవి. నెక్స్ట్ నానార్థాలు. చూడండి, నానార్థాలు. చైతన్యం అంటే కదలిక, తెలివి. మదనం తపన, ఉమ్మెత్త. సుఖం సంతోషం, సౌఖ్యం, స్వర్గం. నానార్థాలు చూడండి. క్రతువు యజ్ఞం, పని. నెక్స్ట్ మనకి పర్యాయ పదాలండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చి వాటికి పర్యాయ పదాలు ఇందులో చూడమన్నారు. నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు. పర్యాయ పదాలు చూడండి. పర్యాయ పదాలు నేస్తాలు అంటే మిత్రులు, స్నేహితులు. పన్నగం అంటే సర్పము, భుజంగము. ఇదిగోండి, సర్పము, భుజంగము. భుజంగము సర్పం, భుజంగం పన్నగం అంటారు. నక్షత్రాలు తారలు, చుక్కలు. రాజు భూపాలుడు, నృపాలుడు. ఏనుగు గజము, కుంజరము. ఇంకోండి కుంజరము. నెక్స్ట్ అండి మనకి నెక్స్ట్ ప్రకృతి వికృతులు అయితే ఇచ్చారు. అంబ అంటే అమ్మ. రాజు రేడు. చంద్రుడు చంద్రుడు. పట్టణం పట్నం. నేను ప్రీవియస్ వీడియోలో అయితే 200 ప్రకృతి వికృతులు పెట్టానండి, ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పదం ఇచ్చారండి. ఆ అలవాటులోని వేరొక పదం ఉంది. అది ఏంటో రాయమని చెప్పారండి. అలవాటులో అలా కెరటము, తరంగము. మందారం దారం, నూలు తాడు. రామాయణం మాయ, మోసము. చూడండి, ఇవన్నీ అర్థాలు అన్నమాట. పదానికి అర్థాన్ని రాయండి అన్నారు. అర్థాలు. తట్టుకోవాలి. తట్టు అంటే తోచు. నాకు ఆ ఆలోచన తట్టింది అంటాం కదండి, అలాగా. ఉండనక్కరలేదు. ఉండ అంటే గుళిక. అప్పుడప్పుడు అంటే అప్పు, బాకీ. పరమపదం పదం, పాదము. అలాగా ఒక పదంలో ఉన్న వేరొక పదాన్ని అర్థం రాయండి అని చెప్పారు. నెక్స్ట్ చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి విడదీసి సంధి పేరు రాయమన్నారు. ఈ వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు పట్టికలో రాయండి. పరుగు పందెంలో పరుగెత్తువారు వెనుదిరిగి చూడరాదు. పరుగెత్తు పరుగెత్తు. పరుగు ప్లస్ ఎత్తు. పరుగు ఊంది, ఊకి అచ్చుంది, ఉత్వసంధి. అలాగే ఇక్కడ చూడండి, మహాత్ములు. మహా ప్లస్ ఆత్ములు. హా దీర్ఘం వచ్చింది. మహాత్ములుకి కలిపితే చూడండి ఇక్కడ దీర్ఘం వచ్చింది. మహాత్ములు. మహా ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలు. మహా ప్లస్ ఉత్సవాలు. మహా ఆకి ఊ వచ్చింది. పలికితే కలిపితే ఓ అని పలుకుతుంది. సూత్రం ప్రకారం చూద్దామండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. సూత్రం ఉంది కదా మనకి,
చూడండి, అకారానికి ఈ ఊ రూలు పరమైతే వరుసగా ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వచ్చి గుణసంధి జరుగుతుంది అని కింది తరగతిలో తెలుసుకున్నారు కదా. చూడండి, ఈ ఊ రూలకు వరుసగా అంటే ఈకి ఏ వస్తుంది, ఊకి ఓ వస్తుంది, రూకి ఆర్ వస్తుంది అని. వరుసగా అంటే ఈకి ఏ, ఊకి ఓ, రూకి ఆర్ అచ్చు వచ్చినప్పుడు పూర్వపదంలో. చూడండి, ఇక్కడ ఉంది మనకి మహా ఆ వచ్చింది కదా. అచ్చు వచ్చినప్పుడు పరపదంలో మొదటి అక్షరం ఊ ఉన్నప్పుడు ఓ వస్తుంది అని చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ ఊ ఉంటే ఓ వస్తుంది అని చెప్పారు కదండి. ఇదిగోనండి, ఇక్కడ ఊ ఉన్నప్పుడు ఓ వస్తుంది వరుసగా. ఈకి ఏ వచ్చినప్పుడు ఊకి ఓ వస్తుంది అని చెప్పారు కదా. గుర్తుపెట్టుకోండి, ఊకి ఓ వచ్చింది. ఇక్కడ కూడా మహోత్సవాలు. చూడండి, పరపదంలో ఊ వచ్చినప్పుడు పలికినప్పుడు మహో ఓ పలుకుతుంది కాబట్టి గుణసంధి. ప్రయాణం అంతా, ప్రయాణము ప్లస్ అంతా, ఊకి అకారం, ఊకి అచ్చు వచ్చింది ఉత్వసంధి. మాట్లాడాలని, మాట్లాడాలి ప్లస్ అని, ఈకి అచ్చు ఎత్వసంధి. మనకి ఎక్కువగా 8th క్లాస్లో ఉత్వసంధి, ఎత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి ఇవే ఇచ్చారండి. ఈ 4 ఉన్నాయి 8th క్లాస్లో అయితే. గమనించాలి, ప్రీవియస్ లెసన్స్లో కూడా మనకి ఈ 4 ఇచ్చారు. చూడండి, నెక్స్ట్ తత్పురుష సమాసం. సమానమైన అర్థాలు గల 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారని కింది తరగతిలో తెలుసుకున్నారు కదా. సమానమైన అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా. కింది సమాస పదాన్ని పరిశీలించండి. సూర్యకిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు. చూడండి, సమానమైన అర్థాలు గల 2 పదాలు, సూర్యుని యొక్క కిరణాలు. పై ఉదాహరణలో సూర్యకిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సమాసాల్లో అయితే పూర్వపదం ఉత్తర పదం అంటారు. అదే సందుల్లో అయితే పూర్వపదం పరపదం అంటారు. పూర్వపదం పరపదం. ఇక్కడ మనకి సమాసాల్లోనైతే పూర్వపదం ఉత్తర పదం అని అంటారనమాట. పై ఉదాహరణలో సూర్యకిరణాలు అనే పదాలు, సూర్య కిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. వీటిలో కిరణాలు అనే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. ఉత్తర పదం అంటే ఇది, ప్రాధాన్యం ఉంది. సూర్య అనే పూర్వపదం కిరణాలు ఎవరివనే విషయాన్ని బోధిస్తుంది. సూర్య అనే పూర్వపదం కిరణాలు ఎవరివనే విషయాన్ని బోధిస్తుంది. ఇలా ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఉత్తర పదాలకు ప్రాధాన్యం ఉంటే అవి తత్పురుష సమాసాలు అన్నమాట. చూడండి, తత్పురుష సమాసంలోని పూర్వపదం తరువాత ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల విభక్తుల్లో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తాం. పై ఉదాహరణలో సూర్యుని తర్వాత షష్ఠీ విభక్తి ప్రత్యయం యొక్క వచ్చింది కనుక షష్ఠీ విభక్తి పేరు మీదుగా దీన్ని షష్ఠీ తత్పురుష సమాసం అని పిలుస్తాం. ప్రస్తుత పాఠంలోని తత్పురుష సమాసాలను పరిశీలిద్దాం. కొన్ని అయితే వాక్యాలు ఇచ్చారండి, అవి తత్పురుష సమాసాలు అన్నమాట. తత్పురుష సమాసాలు అంటే విభక్తులు ఉన్నాయి కదండి, విభక్తి ప్రత్యయాలను బట్టి వస్తాయి అన్నమాట. అన్నీను ఎన్ని ఉన్నాయి? ప్రథమ తత్పురుష, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇవన్నీ మనకి తత్పురుష సమాసాలు అన్నమాట. చూడండి, రాజ్యము అర్ధభాగం. మూ ఉంది కదా, ఇక్కడ మూ ఉంది కదా, ఇది అర్ధభాగం. దీనికి మనం చెప్తున్నాం కదా, ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉన్నట్లయితే అవి తత్పురుష సమాసాలు అని చెప్తున్నారు. పూర్వపదానికి కాకుండా ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉన్నట్లయితే అవన్నీ తత్పురుష సమాసాలు అని చెప్తున్నారండి. రాజ్యము అర్ధభాగం, అర్ధరాజ్యం. పదం వచ్చి అర్ధరాజ్యం, రాజ్యము అర్ధభాగం. ప్రథమ తత్పురుష సమాసం అన్నమాట. సూక్ష్మదర్శి అంటే సూక్ష్మమును దర్శించువాడు. నువ్వు వచ్చింది.
నువ్వు వచ్చిందంటే ఇదిగోండి నువ్వు అంటే ద్వితీయ తత్పురుషం. చూడండి మళ్ళీ మందార మాలిక, మందారములతో చేసిన మాలిక తో తృతీయ తత్పురుష. ఈ మాలిక గురించి చెప్తున్నారు. ఉత్తర పదానికే ప్రాధాన్యం ఉంటాయి తత్పురుష సమాసాల్లో. ఏ ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉన్నది అంటే అవి తత్పురుష సమాసాలని. పూర్వపదాల్లోని ప్రాధాన్యం ఉంటే విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం అని వస్తాయి కదా, అవి పూర్వపదాలు ప్రాధాన్యం ఉంటాయి. ఉత్తర పదాలకు ఉన్నప్పుడు ప్రథమ, ద్వితీయ, తృతీయ తత్పురుష సమాసాలు వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి పాము కాటు, పాము వలన కాటు. ఈ కాటు ఎవరి వలన వచ్చింది? పాము వలన. ఉత్తర పదానికే మన ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది తత్పురుష సమాసం. వలన వచ్చిందంటే ఇక వలన పంచమి తత్పురుష. పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు. ఈ ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పదముల నుండి. దీనికి ప్రాధాన్యం ఉంది. యొక్క వచ్చిందంటే షష్ఠి. కీ వచ్చినా, కు వచ్చినా, యొక్క వచ్చినా, లో వచ్చినా, లోపల వచ్చినా అది షష్ఠి తత్పురుషే. బాల్య క్రీడలు, బాల్యమందు క్రీడలు, అందు. ఇదిగోండి అందు వచ్చింది కదా, ఇది సప్తమి. నా వచ్చిన సప్తమి. ఇవి ఏమొచ్చినా తృతీయ, ఇవేమొచ్చినా ద్వితీయ. అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. పట్టికలో పూర్వపదాల తరువాత వచ్చిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా తత్పురుష సమాసం ఎలా ఏర్పడిందో గమనించండి. పూర్వపద తర్వాత వచ్చిన విభక్తి ప్రత్యయముల వల్ల వచ్చిన తత్పురుష సమాసం ఎలా ఏర్పడిందో గమనించమంటున్నారు. చూసాం కదా, మందు వచ్చింది అందు, పూర్వపదం తర్వాత వచ్చింది విభక్తి ప్రత్యయం. నెక్స్ట్ అండి, కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు తెలపండి. పూల తోట, పూల యొక్క తోట. యొక్క వచ్చిందంటే షష్ఠి, షష్ఠి తత్పురుష సమాసం. దారి బత్తెం, దారి కొరకు బత్తెము. కొరకు వచ్చిందంటే చతుర్థి. మందార ధామం, మందారం యొక్క ధామం షష్ఠి. యొక్క వచ్చిందంటే షష్ఠి. ఇదిగోండి యొక్క షష్ఠి. జీవిత మార్గం, జీవితం యొక్క మార్గం షష్ఠి. ఇక్కడ కూడా షష్ఠి. యొక్క వస్తే అన్ని షష్ఠి తత్పురుష సమాసాలు. నెక్స్ట్ అలంకారం ఇచ్చారండి. పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలిసిన విషయాలన్నీ, పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలిసిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు దోహదపడతాయి. అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే, అర్ధాలంకారాలు భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. అర్ధాలంకారాల్లో ఒకటైన అతిశయోక్తి అలంకారాన్ని గురించి తెలుసుకుందాం. మనకి శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఉన్నాయి. అర్ధాలంకారాల్లో ఒకటైన అతిశయోక్తి అలంకారాన్ని గురించి తెలుసుకుందాం అని చెప్తున్నారు. చూడండి, అతిశయోక్తి అలంకారం. కింది వాక్యాన్ని పరిశీలించండి. ఉదాహరణకి, ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని అంటే ఆకాశాన్ని తాకుతున్నాయి. పై ఉదాహరణలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అని వర్ణించారు. మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇలా ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని అతిశయోక్తి అలంకారం అంటారు. ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారని చెప్తున్నారండి. మేడలు అయితే ఆకాశాన్ని తాకవు కానీ అంత ఎత్తున్నాయి అని చెప్పడం అన్నమాట అతిశయోక్తి. నెక్స్ట్ చూద్దామండి. గ్రామర్ అయితే అయిపోయిందండి. 8వ పాఠం గ్రామర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి 9వ పాఠం చిరమాలిన్యం. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.